కాకపోతే ఈ మధ్య అది వేదిక సోషల్ మీడియానే అవుతుంది. ఏమైనా ఉన్నాయనంటే శిక్షలు లేకపోవటం మూలానే సోషల్ మీడియాలో అది ప్రభుత్వం మీద కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థల మీద కానీ వ్యవస్థల మీద కానీ అనామకులు కూడా మామూలుగా కట్టుకథలతో సోషల్ మీడియాలో రన్ చేసి దుష్ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటి మీద కట్టుదిట్టమైన చర్యలతో పాటు చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎదురుగా ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటే సంభాషణ జరిగితే ఏమైనా దూషణలు జరుగుతుంది, దాని మీద కేసులు అవుతా ఉన్నాయి, పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇది లక్షలాది మందికి సర్క్యులేట్ అయ్యే ఈ సోషల్ మీడియాలో ఒకళ్ళని అనామకంగానో నిరాధారణమైన ఆరోపణలతోనో మామూలుగా చేస్తే దాని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు లేకపోవటమే లోపభూయిష్టమైన చట్టాలతోనే ఇటువంటిది మామూలుగా అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది ఆకతాయిగా చేస్తూ ఉన్నారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. దీంట్లో కొత్తగా మామూలుగా వచ్చిన యూట్యూబర్స్ కానీ ఇంకా వేరే ఛానల్స్ కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్ అనేది ప్రత్యక్షంగా ఈ రోజు మామూలుగా ప్రసారం అవుతా ఉన్నాయి. ఈ ప్రత్యక్ష ప్రసారాలని ఆసరాగా చేసుకొని కూడా బయట మార్పింగ్ చేసుకుంటున్నారు, దీన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు. దీని దురదృష్టం. ఇటువంటి వాటిని సమర్థించడం అనేది ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏ పక్షమైనా మానవతా దృష్టితో ఆలోచించినప్పుడు ఇది ఎవరు కూడా సమర్థించరు. కానీ వీటి మీద చర్యలు లేనంత వరకు అది ఇప్పుడు అధికారంలో మామూలుగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అనేక రకమైన అసత్య ప్రచారాలు వేరు పార్టీలు చేసినాయి. ఈ రోజు కాంగ్రెస్ లో అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తున్నారనే అంటే మామూలుగా ఆవేదన వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ ఆ రోజు సమర్థించినప్పుడు మరి ఈ రోజు అధికార హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆ పార్టీ కూడా ఆ రోజు కొన్నిటిని సమర్థించింది, కొన్ని వాటిని వాడుకుంది. ఇటువంటి వాటి వల్ల విత్ ఇన్ ద పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసిరని చెప్పేసి కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక మామూలుగా అధ్యక్ష స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకొకళ్ళ మీద కావాలని చెప్పి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకున్న మీడియా పాయింట్స్లలో రైళ్లు చేపించి పోలీసులను పంపించి ఇటువంటివి చేపించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించే అవసరం లేదు, ప్రోత్సహించొద్దని చెప్పేసి కోరుతాను. అంటే మీరు అదే సభలో ఉన్నారు, బహుశా మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, మీరు కూడా వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోలింగ్ గురయ్యే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సంబంధం లేని విషయాలు చిత్రీకరించి సినిమాని ఏ రకంగానైతే చిత్రీకరిస్తారో ఆ రకంగా సినిమా చిత్రీకరించినట్టు చిత్రీకరించి కథలు సృష్టించి మీడియాకి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ మీడియా కూడా మామూలుగా ప్రత్యక్షంగానే అసలు ఏ సందర్భాలు ఏ ఆధారం లేకుండా కట్టుకథలు అల్లి వేరే వాళ్ళకి హైరైన సందర్భాలు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ సీతక్క మీద, పొన్నం ప్రభాకర్ గారి మీద, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద, ఎవరి మీదైనా ఈ విధమైన తప్పుడు అసభ్యకరమైన కించపరిచేలా మీమ్సో లేకపోతే ట్రోలింగో చేయాల్సిన అవసరం థర్డ్ పార్టీకి ఎవరికి ఉండదు కదా. దాని అవసరం యూట్యూబ్ ఛానల్స్ అన్నారు, ఇప్పుడు మేము ఉన్నాం, మేము థర్డ్ పర్సన్స్ అండి, మాకు అవసరం ఉండదు. సోషల్ మామూలు కామన్ పీపుల్కి అవసరం ఉండదు. ఎక్కడ అవసరం ఉంటుంది? పొలిటికల్ పార్టీలు ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునేదే కదా ఇదంతా. వాళ్ళకి అఫిలియేటెడ్ గా ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధం ఉండి అనుబంధంగా ఉన్న కొంతమంది ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు కదా. అంటే వీళ్ళ ఆదేశాలు లేకుండా వాళ్ళు చేస్తారంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోపించినట్టు కాంగ్రెస్ వాళ్ళు చేశారనుకుందాం, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు చేశారనుకుందాం. ఈ బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో ఆదేశాలు లేకుండా ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎటువంటి చట్టపరమైన చర్యలు లేవు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ కోసమో రేటింగ్ కోసమో లేకపోతే వాళ్ళు మామూలుగా మెప్పు పొందడం కోసమో అనేక రకమైన సన్నివేశాలను చిత్రీకరించి చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. నా విషయమే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు సంబంధం లేని ఎన్నో కట్టుకథలు అల్లేదు. మరి దానికి ఏం చేస్తాము? ఒక నోటీస్ పంపిస్తాము, నోటీస్ పంపించిన తర్వాత కోర్టు కానీ ఈ లోపల సర్లేండి ఇంకోసారి కాకుండా చూస్తామని చెప్పి మేనేజ్మెంట్ నుంచి ఎవరొకళ్ళు ఫోన్ చేస్తారు. కింద తీసుకున్న అతను ఏంటి, ఆ చేసిన ఆ సింగరో రిపోర్టరో 10,000కో 20,000కో మా ప్రత్యర్థుల నుంచి చేతులు దాపేసి తీసుకొని మామూలుగా వాళ్ళ పాప వాళ్ళు గడుపుకుంటారు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొత్తగా మొదలైంది కాదు ఇది. ఇప్పుడు మేము కూడా దీనివల్ల ఇబ్బందులు పడ్డోళ్ళమే, ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నాం. నాకు బాగా గుర్తండి, అద్దంకి దగ్గర గారికి కూడా గుర్తుండి ఉంటుంది. బస్ ఏ